నమస్కారం, నా పేరు పద్మావతి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్టణంలో ఆర్భాటంగా జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. బాణసంచ వేడుకలతో సంబరాలు జరుపుకున్న నల్లపరెడ్డి అభిమానులు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు. అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు. టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలంలో శిక్షణ తరగతులు నిర్వహించిన ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు. గ్రీన్ అంబాసిడర్లను సత్కరించిన అధికారులు, టీడీపీ నాయకులు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసం వద్ద ఎంతో ఆర్భాటంగా జరిగాయి. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి వినోద్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోటపట్టణంలోని వినోద్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్న అభిమానులు భారీ కేక్ను వినోద్ రెడ్డి చేత కట్ చేయించారు. స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వినోద్ కుమార్ రెడ్డి, బిందు రెడ్డి దంపతులతో పాటు వినోద్ రెడ్డి తల్లిగారైన నల్లపరెడ్డి గీతమ్మ చేతుల మీదుగా 300 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు మాట్లాడుతూ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 3వ తరం వారసుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పెద్దల ఆశయాలు సాధిస్తూ కోట పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తూ రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ఉంటున్నారని చెప్పారు. నల్లపరెడ్డి కుటుంబ పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళ్తూ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా సోదరులు కోట ముద్దుబిడ్డ, నల్లపరెడ్డి వంశోద్ధారకుడు, యువతకి కోటలో ఆదర్శంగా ఉండి ముందుండి నడిపిస్తున్న మా యువనేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి 45వ జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు కోట, వాకాడు, చిట్టమూరు మండల వ్యాప్తిగా, గూడూరు నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తిగా వచ్చిన ఆయన అభిమానులు, ఆయన స్నేహితులు, ఆయనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కోటపట్టణంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా వినోద్ అన్న ఇదే విధంగా ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి, అన్నా నాకు కష్టం వచ్చింది అని అంటే ఇమీడియట్గా స్పందించే గుణం ఉండే ఏకైక నాయకుడు మా వినోద్ అన్న. అది ఆ నల్లపరెడ్డి వాళ్ళ బ్లడ్లోనే ఉంది. వాళ్ళ తాతలు చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కోటకి ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో తీసుకుపోయినారో, ఆయన తర్వాత వాళ్ళ పిల్లలుగా ఈ తరం నాయకులుగా ప్రసన్న అన్న, జగన్మోహన్ అన్న, అందరూ సోదరులు కూడా వాళ్ళని అడుగుజాడల్లోనే వినోదన్న కూడా నడుస్తూ ఆ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెలియజేస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు, ఆ అల్లా దీవెన్లు, ఆ కోటమ్మ తల్లి దీవెన్లు ఆ కుటుంబం మీద, మా యువనేత మీద, వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద, మన ఊరి ప్రజలందరి మీద, గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మన ప్రియతమ నేత, ప్రజానాయకుడు, మన పేదల పాలిట పెన్నిది, మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి ఆశీస్సులు, ఈయనతో ఎంతో స్నేహభావంతో ఉంటారు. ఆయన ఆశీస్సులు ప్లస్ ఆయన అభిమానం ఎల్లప్పుడూ వినోద్ రెడ్డి మీద నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ కోట్లో ఉండే ప్రతి ఒక్క ఆయన శ్రేయోభిలాషులకి, టీడీపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని మండలాల నుంచి నా అభిమానులు, స్నేహితులు, మా కుటుంబ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు మీ ఆశీస్సులు నాపై ఉంటూ మీరు ఏ సమస్య నా దృష్టికి తీసుకొస్తే నా వంతు పరిష్కరించడానికి సిద్ధంగా ఎల్లవేళ ఉంటున్నాను,
ఉండబోతానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గాలి ఇంద్రసేనారెడ్డి, స్పందన, చిరంజీవి, అద్వైత కిషన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన కేతం రెడ్డి, సురేందర్ రెడ్డి, మమతమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. కేతం రెడ్డి, సురేందర్ రెడ్డి మనవడు గాలి అద్వైత కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంకటి కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. देवताय नमः। ओम नमो भगवती वैकुंठा देवाय नमः। ओम नमो भगवती मातमंत्र देवताय नमः। ओम नमो भगवती गंगामंत्र देवताय नमः। ओम भवानी शंकर स्वामी की जय। ओम वेंकटेश्वर स्वामी की जय। समर्थ सद्गुरु सायनाथ महाराज की जय। जय अय्यप्पा स्वामी की जय। कोटम्म तल्ली जय। తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం
2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు తినిలపూడి వాస్తవులైనటువంటి కేతంరెడ్డి సురేందర్ రెడ్డి గారు, మమతమ్మ గార్ల మనమడు గాలి అద్వైత కృష్ణరెడ్డి జన్మదిన సందర్భంగా వాళ్ళ అమ్మా నాన్నలు గాలి ఇంద్రసేనారెడ్డి, శ్రీమతి స్పందన గార్ల వీరందరూ యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు, అయ్యప్ప భక్తులు ఎంతమందో వచ్చి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పౌర్భాగ్యాలతో ఉంటూ ఆ చిరంజీవిని అందరూ ఆశ్రయించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న 16వ తేదీ కార్తీక వనభోజన కార్యక్రమం రోజు ఇచ్చేసినటువంటి భక్తులకు, తోడ్పాటు అందజేసిన దాతలకు అందరికి కూడా భవానీ శంకర స్వామి, కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవనీయులు దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు, టీటీసీ అక్షయ సేవా సమితి వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా చేశారు. కావున అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, జై కోటమ్మ తల్లి, జై భవానీ. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా ఇన్నమాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా స్వాతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం కోట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తిరుమూరు మురళి మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇన్నమాల వెంకటేశ్వర్లు, స్వాతికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. స్కూలు ఎన్నికలు ఏకగ్రీవం చేయడానికి, సజావుగా సాగడానికి సహకరించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెద్దలు దువ్వూరు రామలింగారెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, ఉప్పల బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇనమాల అనూప్, ఇంగిలాల రామయ్య, ఆయకట్టు చైర్మన్ కుమారి శ్రీకృష్ణ, జరుగుమల్లి కోటేశ్వరరావు, బీసీ నాయకులు చెన్నపట్నం సీనయ్య, కోట మండల యువత అధ్యక్షులు చల్లా సురేష్, కోట మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కావలి చిరంజీవి, నెల్లిపూడి వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లిలో ఉన్న హై స్కూల్లో ఈ రోజున చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఇది గతంలో 2-3 సార్లు జరిగినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ఎలక్షన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలతో దీన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్గా ఇనమాల వెంకటేశ్వర గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా స్వాతి గారిని ఎన్నుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు, నా హార్దికపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికలు సజావుగా సాగడానికి కృషి చేసినటువంటి మా ప్రీతమ నాయకులు, గూడూరు శాసనసభ్యులు, మా అన్నగారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు మన యొక్క రామలింగారెడ్డి గారికి, అదేవిధంగా మరి యొక్క పెద్దలు చిలకూరు దశరథ రామరెడ్డి గారికి, అదేవిధంగా మన యొక్క ఉప్పల బాలన్న గారికి, అదేవిధంగా సిద్ధవరం సర్పంచి రామయ్య గారికి, అదేవిధంగా నా తోటి తెలుగుదేశం పార్టీ కొత్తపట్నం పంచాయతీ లీడర్స్ అనూప్ గారికి, శివయ్య గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి, బీసీ లీడరు సేనయ్య గారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్కి వచ్చి హాజరైనటువంటి కొత్తపట్నం పంచాయతీ, సిద్ధవరం పంచాయతీ పేరెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క చైర్మన్గా ఎన్నుకున్నంత మాత్రాన ఈ స్కూల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది కాదు. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. దాని కృషి ఈ రోజున చైర్మన్గా ఎన్నుకున్నటువంటి ఇనమాల వెంకటేశ్వర గారు, అదేవిధంగా స్వాతి గారు స్కూల్ యొక్క డెవలప్మెంట్కి ఎంతో కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ స్కూల్కి డెవలప్మెంట్కి మా వంతుగా ఏం చేయాలో, మా వంతుగా మేము ఏం చేయాలనేది మీరు మాకు
ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ స్కూల్ డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ దృష్టికి ఏ సమస్య ఉన్నా కూడా తీసుకొని వచ్చి హెచ్ఎం గారికి తెలియపరిచి వాళ్ళ యొక్క సాల్వ్ కాని పక్షంలో అది పిల్లల యొక్క ఎటువంటి నిత్య అవసర విషయంలో కానీ స్కూల్ టీచర్ల విషయంలో కానీ ఎటువంటి సమస్యలున్నా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా హెచ్ఎం గారి దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ తీసుకురావాలని ముందుగా టీచర్లకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా తోటి లీడర్లకు కానీ పెద్దలకు కానీ మా సునీల్ అన్నకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందుగా బజార్ వీధిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోట పట్టణంలోని ఆయన అభిమానులు దుకాణదారులు ఆయన్ను శాలువాలు పూలమాలతో సత్కరించి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురం హరీష్, సారంగం ప్రసన్నకుమార్, రామారావు, చరణ్, మౌర్య, శివ, వంశీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుని వచ్చేయండి. వచ్చేయండి అమ్మా, తీసుకుని వచ్చేయండి. సాల్ పో ఒకటే అటుపో ఈలోరా. కింద పోరా. పెట్టు అబ్బాయి కేక్ పెట్టా, అబ్బాయి కేక్ పెట్టుకో.
టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్లో భాగంగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎల్లసిరి పంచాయతీ ఎగువ గిరిజన కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ మండల గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డులకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా సేకరించాలో, అదేవిధంగా చెత్త నుండి తయారు చేసే సంపద కేంద్రానికి తరలించిన తరువాత చెత్తను ఏ విధంగా ఎరువు తయారు చేయాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో గ్రీన్ అంబాసిడర్లను శాలువాలతో, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ నాయకులు చెంచు రామాచారి, ప్రతాప్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే పొడి చెత్త మాత్రమే మనకు వస్తుంది కాబట్టి, తడి చెత్త ఎక్కువ రాదు కాబట్టి ఒక గోతం పెట్టుకొని తడిగా ఇవ్వమని, దాంట్లో ఏదంటే అది వేయకుండా నీట్గా మనం అక్కడే ప్రతి ఇంటి దగ్గరే నీట్గా శాగ్రిగేషన్ చేసుకుంటే అదే ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి ఎత్తుకొని వెళ్ళి అక్కడ మనం ఒక పార్సల్ చేసి మనకు స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లో పెట్టుకుంటే నెలకి మీకు ఇచ్చే జీతం ఎంత? 6,000 రూపాయలు. అదే మీరు అమ్ముకొని ఆ 10 రూపాయలు వస్తే కూడా మీకు ఇవ్వచ్చు, మెటీరియల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కి టైర్ పంచర్ అయింది, పంచర్కి వాడుకోవచ్చు. పెట్రోల్ పంచాయతీ, డీజిల్కి పంచాయతీ వాడుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఏదైనా వస్తువులు పోయినప్పుడు మనం వాడుకోవచ్చు, మీకు ఇవ్వచ్చు. దానికి ఒక బుక్ మెయింటైన్ చేయాలి. కాబట్టి మీ అందరికీ గ్రీన్ అంబాసిడర్లకి చెప్తున్నది ఇదే, మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, తప్పులేదు, చెప్పండి. అమ్మా రోడ్లో పోయి ఉంటానా, అక్కడ పక్కన ఒక దగ్గర మీ గోడ వారే 2 గోతాలు పెట్టండి, ఆ గోతాలు వేయండి, మేము వచ్చి ఎత్తుకుపోతాం. 2 రోజులు అయిందనుకో, ఒక వస్తువు, ఈరోజు ఒక కూర ఉండానండి, నేను పప్పు చేశాను, వాళ్ళు దాన్ని సేకరించి దాన్ని తీసుకొచ్చి ఇంత సుదూర తీరం తీసుకొచ్చి దాన్ని వేస్తారంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. నిజంగా వాస్తవం అనమాట. వాళ్ళు ఏదో చెక్కేసే వాళ్ళు అని మనం అనుకుంటాం, కానీ అదే కూడా కాకుండా విలేజ్లో ఎవరిని వచ్చింటే కూడా వాళ్ళకి మన పని వాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళు మన ఇంట్లో కలిగిందంతా పెట్టడం వాళ్ళకి. అదేవిధంగా ఏదైనా మనం చేసుకున్నట్లు వాటిలో కూడా వాళ్ళకి పెట్టినా కూడా అలాంటి ఏదైనా వాళ్ళకి పెట్టినా కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మన పరిసరాలు శుభ్రం చేసి నువ్వు ఏం వేసినా, దాంట్లో ఏం చెత్త వేసినా, నువ్వేం వేసినా ఎత్తుకొని వచ్చి వాళ్ళ చదువుకు ఎత్తుకొని వచ్చి డబ్బింగ్ యార్డులు చేస్తారంటే అంతకంటే వాళ్ళకి మనం వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి సేవ చేస్తున్నటువంటి వాళ్ళని సన్మానించడం చాలా గర్వకారణం. మీ అందరూ కూడా సన్మానాలు చేస్తారని సెక్రటరీ గారు. అవేమి అదొక గౌరవం అంతే, దానివల్ల కోట్లు వస్తాయని ఆదాయాలు కానీ వాళ్ళకి ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసి మీ పంచాయతీలో కూడా సెక్రటరీ అందరూ కూడా ఇలా బలపరచాలని, ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, అలాగే మా గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని మా నారా లోకేష్ బాబు, మన పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తామంటే ఇన్ని మీ ద్వారా ప్రజల్లోకి వస్తుంది. మీరు సక్రమంగా చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల యొక్క మన్ననని మా గవర్నమెంట్ పొందుకుంటుంది, మా అధికారులు అందరూ కూడా పొందుకుంటారని చెప్పని ఆశిస్తూ, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి మీది కూడా మీది ఎలా చేస్తే బాగుంటుందేమో మీ ఊర్లో అనేటువంటి అంశాలు కూడా మీది కూడా నేర్పించాలి. అప్పుడు మాత్రమే మీ దగ్గర ఒక సమన్వయం అనేది వస్తుంది. ఇంకా మీ పనిని మీరు ఎలా మెరుగ్గా చేయాలా అనేటువంటి అభిప్రాయాన్ని మీరు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మనకి ప్రోగ్రాం డిజైన్ చేశారు. కాబట్టి ఈ అవకాశాలు అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు అందరూ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఏదో వచ్చారు వెళ్ళాము అన్నట్టు కాకుండా మనం ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది వెళ్ళే లోపల. ఇలాంటివన్నీ కూడా మనం మొదటి నుంచి చివరి దాకా వినాలి, వింటే తెలుస్తాయి. గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచులకోన ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాపి రామిరెడ్డి, చిల్లకూరు PACS అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చిల్లకూరులో ప్రాథమిక పాఠశాలలో నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యుల ద్వారా గ్రామంలోని పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత బస్సును ఏర్పాటు చేసి నారాయణ వైద్యశాలకు తరలించి వైద్యం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గెద్దె మధు, కొట్టు సురేష్, కోడి బాలరమణయ్య, నావూరు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెల్లకూరి గ్రామానందు నారాయణ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య సలహా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరం నందు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అదేవిధంగా పేషెంట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా బస్సును ఏర్పాటు చేసి నెల్లూరు తీసుకుపోయి నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఉచిత వసతులు కల్పించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆర్థోపెడిక్ సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి, కళ్ళకు సంబంధించి, అదేవిధంగా చర్మము, ఎముకలు, కీళ్ళు వంటి వ్యాధులకు ఉచితంగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామంలో మాకు కోఆపరేట్ చేసినటువంటి ఈ గ్రామ పెద్దలకు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు రమణయ్య తెలియజేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల స్వీట్స్ అండ్ బేకరీ నిర్వాహకులు కొండ్రెడ్డి ముత్తురాజ దాతృత్వంతో స్వామివారి అలంకరణ వస్తువులు, బీరువాను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లయన్స్ రవిచంద్ర, ట్రెజరర్ వీరేంద్రనాథ్, జక్కన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కల్లగట్ల శివయ్య, రూపేష్, వాకటి రామ్మోహన్ రావు, మదనమేటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిల్లకూరు హరిజనవాడలోని ఆంజనేయ స్వామి దేవస్థానంకి అవసరమని చెప్పి ఒక బీరువాని ఒక మిత్రులు అడిగారు. ఇది ప్రజలందరూ ఇచ్చే సరుకులను వాటిని దాచడానికి ఇబ్బందిగా ఉందన్నారు. అందువల్ల మేము మా తరఫున ఒక డోనర్ని వెతికాము. గూడూరులోని తిరుమల స్వీట్స్ కొండ్రెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే వారి దాతృత్వంతో దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ పనికొచ్చేది కాబట్టి వాళ్ళకి అందజేస్తున్నాం. మా లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి అందజేస్తున్నాము. ఆంజనేయ స్వామి దేవాలయానికి ఒక బీరువాని లయన్స్ క్లబ్ ద్వారా బహుకరించడం జరిగింది. ఈ డోనర్గా ఈ తిరుమల స్వీట్స్ అండ్ బేకరీ వాళ్ళు మన రమణయ్యకి అడిగిన వెంటనే సహాయం చేసి ఆ బీరువాని వాళ్ళు అందజేశారు. కానీ వారు రమ్మని పిలిచాము, కానీ వాళ్ళు రాలేదు ఏదో కారణాల వల్ల. కాబట్టి వారికి కూడా ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటపట్టణంలో ఆర్భాటంగా జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. బాణసంచ వేడుకలతో సంబరాలు జరుపుకున్న నల్లపరెడ్డి అభిమానులు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు. అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు. టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలంలో శిక్షణ తరగతులు నిర్వహించిన ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు. గ్రీన్ అంబాసిడర్లను సత్కరించిన అధికారులు, టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.